హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ బయాలజీ హబ్. మన లాస్ట్ సెషన్లో లీఫ్ గురించి నేర్చుకున్నాం కదా. మనకి ఇంకొకటి మిగిలిపోయింది, దట్ ఈస్ లీఫ్ మోడిఫికేషన్స్. సో లీఫ్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పా. సో ఫస్ట్ మనకి లీఫ్ మోడిఫికేషన్స్ అంటే డెఫినేషన్ చూడండి. ఒకవేళ లీఫ్ తన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు కొంత రూపాంతరం చెందుతుంది అనమాట. దట్ మీన్స్ లీఫ్ అనేది మెయిన్ పర్పస్ ఏంటి, ఫోటోసింథసిస్ చేస్తుంది, అవునా? బట్ ఇన్ సమ్ ప్లాంట్స్ లీఫ్ అనేది టెండ్రిల్స్గా, స్పైన్స్గా, స్కేల్స్గా మోడిఫై అవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్, లీఫ్ ఇఫ్ టెండ్రిల్ గా మోడిఫై అయితే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మీకు కనిపిస్తుంది కదా, ఇవి టెండ్రిల్స్. సో ఇలా టెండ్రిల్ గా ఫామ్ అవడం వల్ల లీఫ్ ఏమవుతుంది అంటే, వేరే ప్లాంట్ సపోర్ట్ తీసుకొని ఈ టెండ్రిల్స్ అనేవి దాన్ని చుట్టుకుంటూ ఇలా చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా పైకి క్లైంబ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇలా క్లైంబ్ అవడానికి మనకి టెండ్రిల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. సో లీఫ్ అనేది టెండ్రిల్ గా మోడిఫై అవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, సపోర్ట్ తీసుకొని పైకి క్లైంబ్ అవడానికి. ఎందుకు దానికి సపోర్ట్ కావాలి అంటే, అవి క్లైంబర్స్ అంటే అవి ఒకవేళ మనకి కింద నేల మీద ఉండిపోతే, వాటికి ఏదన్నా పెద్ద పెద్ద ట్రీస్ కిందకి అవి పాకుంటూ వెళ్ళిపోతే దానికి ఫోటోసింథసిస్ కి స్కోప్ ఉండదు. సో దట్ అవి ఖచ్చితంగా వేరే ప్లాంట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో దట్ లీఫ్ అనేది టెండ్రిల్స్ కి మోడిఫై అయ్యి వేరే ప్లాంట్ సపోర్ట్ తోటి పైకి ఈ విధంగా క్లైంబ్ అవుతుంది అనమాట. కనిపిస్తుందా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లీఫ్ టెండ్రిల్స్. సో మన నెక్స్ట్ వన్ ఏంటంటే, లీఫ్ అనేది స్పైన్స్ కింద మోడిఫై అయితే ఎలా ఉంటుంది. సో అది ఎందుకు అసలు స్పైన్స్ కింద మోడిఫై అవుతుంది అనేది మనం చూద్దాం. మీకు కనిపిస్తుంది కదా, సో దిస్ ఈస్ క్యాక్టస్. ఇది క్యాక్టస్ ప్లాంట్ అమ్మా. సో ఇది స్పైన్స్ మీకు కనిపిస్తుంది, చిన్న చిన్న స్పైన్స్ ఉన్నాయి కదా. అవి ఎందుకు స్పైన్స్ గా మోడిఫై అవుతుందంటే, బేసికల్ గా ఇది గ్రో అయ్యే రీజన్ ఏంటి అంటే, ఒక యారిడ్ రీజన్స్ లో గ్రో అవుతుంది, లైక్ డిజర్ట్స్. ఓకేనా? డిజర్ట్ ఏరియాలో ఇది పెరుగుతుంది అనమాట. సో దట్ మనకు అక్కడ ఎలా ఉంటుంది, క్లైమేట్ అనేది చాలా హాట్ గా ఉంటుంది కదా. సో హాట్ ఆ వేడిని అది తట్టుకోవడానికి వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ద్వారా లాస్ అవ్వకుండా, ఓకేనా, ట్రాన్స్పిరేషన్ ద్వారా లాస్ అవ్వకుండా ఈ క్యాక్టస్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే, వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ కింద పోకుండా అది సేవ్ చేసుకుంటున్నాయి, వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నాయి. ఓకేనా? లీఫ్ అనేది ఒకవేళ మనకి చాలా ఫ్లాట్ గా ఉంటే ఏమవుతుంది, స్టొమాటో ద్వారా లీఫ్ లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కదా, ట్రాన్స్పిరేషన్ చేసుకుని. ఒకవేళ అదే స్పైన్ కింద ఉంటే ఎవాపరేషన్ అనేది జరగదు, సో ట్రాన్స్పిరేషన్ అనేది ఉండదు ప్లాంట్ లో. ఓకేనా? సో అది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఇది ఏంటంటే, దిస్ ఇస్ టైప్ ఆఫ్, ఇది కూడా ఒక ఏరియడ్ రీజన్స్ లో పెరిగే ప్లాంట్, దట్ ఈస్ హెబర్థియోప్సిస్ లిమిఫోలియా అంటాం సైంటిఫిక్ నేమ్. ఓకేనా? సో ఒక సక్యులెంట్ ప్లాంట్ అమ్మ ఇది. ఒక సక్యులెంట్ అంటే ఏంటంటే, ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ తన లీఫ్ లో కానీ, స్టెమ్ లో కానీ, రూట్ లో కానీ వాటర్ ని స్టోర్ చేసుకోగలిగితే, సో సర్చ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మనం సక్యులెంట్స్ అంటాం. సో ఇది ఒక సక్యులెంట్ ప్లాంట్, ఇది కూడా వాటర్ స్టోరేజ్ కి బాగా యూస్ అవుతుంది. లీవ్స్ అనేవి మీకు కనిపిస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది, మనకి ఇది హార్డ్ గా ఉంటుంది అండ్ రఫ్ సర్ఫేస్ లీఫ్ మొత్తం. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లీఫ్ మోడిఫికేషన్. ఓకేనా?